చేస్తున్నారు చాలామంది కూడా. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి వీడియోలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందా? నిజంగా కరాటే కళ్యాణ్ అంటూ ఆయన వెనక ఎవరైనా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్వేష్ని సపోర్ట్ చేస్తారా, లేదు ఇటు కరాటే కళ్యాణ్ లేకపోతే భారతదేశం ఆయనకి వ్యతిరేకంగా ఫైట్ చేసే వారిని సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కిందన కనబడుతున్న వెబ్సైట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నా మీద కేసు 2024లో పడ్డది. నా మీద 3 కేసులు. ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసిందనమాట. తలాతోకా లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అదొక కేసు. సో అది కూడా మనం న్యాయం ధర్మం మన వైపు ఉంది కానీ అది గెలుస్తాం. ఓకే, తర్వాత 2026లో పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు, సీతాదేవి ఏ టీ షర్టు వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈయన అన్నదే నేను అన్నాను, ఈయన మీద కేసు పడలేదు, నా మీద కేసు పడదు. ఈయన అత్యాచారం అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో రేప్ అని అన్నాడు. కాకపోతే భర్త అయిన కొడుకులు బెట్టింగ్ గ్యాంగ్ కలిపి టార్గెట్ చేశారు. మరి అందుకే కదా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ని, పోలీస్ ఆఫీసర్ని, లాయర్స్ని మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ భర్త ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, నేను ఎప్పుడు వస్తానన్నాను? ఇండియాకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదిగో నేను ఎప్పుడు వస్తానన్నాను? వస్తానన్నాను. ఎప్పుడు 2035లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు రెవెన్యూలు చేయించుకోవడానికి వస్తాను. 60 పేజీలు ఉన్నాయంటే 140 దేశాలు తిరగచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, నీకు కాదు కూడదు, మాకు అర్జెంట్, నువ్వు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకో. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు నా ఏకతో సమానం. ఇదిగో అరే నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు. 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను. రామాయణం, మహాభారతం చెప్పాను. చదువు కోసం 200 వీడియోలు చేశాను. రేపుల కోసం వీడియోలు చేస్తాను. అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను. చదువు, టెక్నాలజీ, ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు, ఏకతో సమానం. ఏక పీకొని ఫుల్ వీడియో పెట్టాను, ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలనైతే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లేకడం, బత్తాయిలను జ్యూస్ పెట్టడం, రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి, నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. తెలంగాణ సీఎం, ఏపీ సీఎం అండ్ మాజీ ముఖ్యమంత్రులపై ఉన్నటువంటి కేసులతో పోలిస్తే నాపై ఉన్న కేసులు ఎంత? సో నాపై ఉన్నటువంటి కేసులకి అరెస్ట్ చేస్తారా అంటూ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. సో నా మీద ఉన్న కేసులు 3, నేను భయపడాలా? అటు రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసులు 89, చంద్రబాబు మీద ఉన్న కేసులు సుమారుగా 30 వరకు ఉన్నాయి. అటు కేసీఆర్ మీద 19 కేసులు ఉన్నాయి. జగన్ మీద 29 కేసుల వరకు ఉన్నాయి. అసలు నాపై ఉన్న కేసులతో పోలిస్తే వాళ్ళ మీదనే చాలా ఎక్కువ. సో ముఖ్యమంత్రులను ఏం చేయలేకపోతున్నారు. రేవంత్ మీద 89 కేసులు, చంద్రబాబు మీద 19 కేసులు, కేసీఆర్ మీద 9 కేసులు, జగన్ మీద 29 కేసులు. నా మీద జస్ట్ 3 కేసులు ఉన్నాయి. అవి కూడా నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వేసిన కేసు ఒకటి, గరికపాటి మాటల్ని ఇంగ్లీష్లో అనువదించినందుకు వేసిన కేసు ఒకటి, మెట్రో పైన మాట్లాడినందుకు వేసిన కేసు ఒకటి. ఈ 3 కేసులను అరెస్ట్ చేస్తారా? నా దగ్గర డబ్బు ఉంది, 8 కోట్ల రూపాయల డబ్బు ఉంది, నా కేసులు వాదించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను సైతం పెట్టుకుంటానంటూ అన్వేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒక వీడియో చేశాడు సపరేట్గా. 2026లో బత్తాయిగాలను రప్ప ఆడిస్తానంటూ వారిని నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు అంటూ అన్వేష్ చేసిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అన్వేష్ ఒక వీడియో చేసుకొచ్చాడు. సో వాళ్ళందరి మీద కేసులు ఉండగా నా మీద కేసులు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? వాళ్ళ మీద ఉన్న కేసులతో పోలిస్తే నా మీద ఉన్న కేసులు ఎంత చిన్నవి, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ అన్వేష్ అహంకారపూరిత మాటలు మరోసారి వైరల్గా మారుతున్నాయి. సో లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అన్వేష్ మరోసారి ఈ వీడియో చేయడం, ఈ వీడియో ఆధారితంగా మళ్ళొక కాంట్రవర్సీకి తెరలేపడంతో
నేత్రి అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, సో మళ్ళీ అన్వేష్ బలుపు మాటలు, అన్వేష్ యొక్క అహంకారం పెరిగిపోతోంది. సో ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. ఆయన కంటే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళపైన, ముఖ్యమంత్రులుగా ప్రస్తుతం ఉన్న వాళ్ళపైన కేసులు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రితో పోల్చుకున్నాడంటే ఆయన అహంకారం ఎక్కడికి పెరిగిపోయింది, ఆయన పిచ్చితనం, వెరితనం ఎక్కడికి పెరిగిపోయింది అర్థమవుతోంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళతో పోలికతో ఇప్పుడు మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నారంటే ఇక అన్వేష్కి మూడింది అనుకోవాలా? యూట్యూబర్ అన్వేష్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఏకదాటిగా ఈ బత్తాయిల్ని పిండేస్తానంటూ కూడా కొన్ని వైరల్ వీడియోలు చేస్తూ మొత్తం కూడా హాట్ టాపిక్గా చేసుకుంటా ఉన్నాడు. గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఏవైతే ఆపేయాలంటూ కొన్ని వీడియోస్ చేశాడో అప్పుడు ఆ టైంలో అతనికి మంచి సానుభూతి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. ఆ తరువాత ఏదైతే సీతాదేవి గురించి అనరాని మాటలు ఏవైతే అన్నాడో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇతనికి వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ దానికి అతను క్షమాపణ చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు చెప్తాడు. గతంలో గరికపాటి ఎలా ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళు ఇలా అన్నారంటూ కూడా సమర్థించుకుంటూ వచ్చాడే తప్ప అతను నేను తప్పు చేశాను క్షమించండి అంటూ కూడా అనలేదు. ఆ తర్వాత ఇటు బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కరాటి కళ్యాణి, అటు అడ్వకేట్స్ నుంచి పోతిరెడ్డి కృష్ణకాంత్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా ఇతనిపై నామినేషన్ పై ఇన్స్టాగ్రామ్పై ఏదైతే వరుసగా వీడియోలు చేసుకుంటూ వచ్చాడో దానిపై అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇన్స్టాగ్రామ్ కూడా కొంతకాలం వరకు అకౌంట్ బ్లాక్ చేసిన మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని మళ్ళీ కూడా దాన్ని వెనక్కి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు వారు మళ్ళీ పోరాడి అతనిపై లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేయించడం జరిగింది. ఈ లుక్అవుట్ నోటీస్ వచ్చాకన్నా అన్వేష్ కొంచెమన్నా తగ్గుతాడా అనుకుంటే ఇంకా తగ్గకపోగా అతని బల్బు మాటలు ఇంకా పెరిగిపోవడం జరిగింది. ఏకంగా సీఎంలే వారితో కేసులతో పోల్చుకుంటే నా కేసులు ఎంత అంటే సీఎంతో పోల్చుకుంటా ఉన్నాడు. గతంలో కేసీఆర్పై 9 కేసులు ఉన్నాయి, ఇటు జగన్పై 89 కేసులు ఉన్నాయి, ఇలా వరుసగా ఇటు చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. ఇలా వీరిపై 100 కేసులు, ఎన్నో కేసులు ఉన్నాయి. వారిని ఏం చేయలేకపోతారు, నన్నేం చేస్తారు, ఇంకా 100 కేసులైనా పెట్టుకోండి, నన్నేం చేయలేరు, ఇంకా పరుష పదజాలంతో ఇన్స్టాగ్రామ్లో వరుస వీడియోలు పెడతా వస్తూ ఉన్నాడు. ఇటు నా దగ్గర అధికంగా అంటే అతనికి ఎంత అహంకారం ఉందంటే డబ్బున్న మా అధికారం, అహంకారం 8 కోట్లు నా దగ్గర ఉన్నాయి, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను 3 సుప్రీంకోర్టు లీడర్ని, హైకోర్టు అడ్వకేట్లని, ఇటు హైకోర్టు అడ్వకేట్లు 3 పెట్టుకుంటాను, ఏ కేసు పెట్టుకున్నా కదా సరే నేను చూసుకుంటాను. 2035 వరకు కూడా నా పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంది, 2035లో వస్తాను, అప్పటి వరకు చూసుకుందాం అంటూ కూడా అతను కొన్ని బల్పు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు గతంలో ఇటు గరికపాటికి కావచ్చు, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఈ అన్వేష్ ఇప్పుడు ఏకంగా 2 రాష్ట్రాల సీఎంని, ఇటు కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబుని, 3 టార్గెట్ చేసి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ అన్వేష్పై 3 పార్టీల నుంచి ఏదైనా ప్రెషర్ ఉండబోతా ఉందా? ఎందుకంటే లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మరి అతను పట్టుకునే క్రమంలో పోలీసులు ఉన్నా కూడా మీరు నన్ను పట్టుకోలేరు అన్న ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కూడా అతను ఒక ఐఫోన్ కొనుక్కొని, ఆరెంజ్ కలర్ ఐఫోన్ కొనుక్కొని నేను దీనికి సీత అని పేరు పెట్టుకుంటున్నాను, దీన్ని సీత అని పిలుస్తానంటూ కూడా చాలా అహంకారంగా మాట్లాడాడు. మళ్ళీ నేను ఎడ్యుకేషన్ కోసం ఎన్నో వీడియోలు చేశాను, ఎన్ని కంట్రీస్ తిరిగి చూపించాను, నేను ఎన్నో మంచి పనులు చేశాను, అయినా నా మీద ఎందుకు వ్యతిరేకత వస్తుందంటూ కూడా అతని నోటి దూల మాటలు మాట్లాడుతూనే మళ్ళీ నాకై ఎందుకు దేశం పెంచుకుంటున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు అన్వేష్. మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలపైనే అతను హాట్ కామెంట్స్ చేయడం జరిగింది, కొన్ని మాటలు అన్నాడు. మరి వారి కేసులు ఏమైపోయి అంటే ఇండైరెక్ట్గా వారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ముందు ఆ పని చూడండి తర్వాత నా మీదకి రండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్వేష్. మరి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా ఆయన పోయినటువంటి కేసులతో, ఆయన మాట్లాడిన మాటలతో, ఏకంగా భారతదేశాన్ని దరిద్రం అన్నటువంటి పదాలతో అసహించుకునే విధంగా భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఒకరు దొరికితే కనుక వీపు చింతపండు చేసే విధంగా అంతటి ఆగ్రహంతో ఉన్నారు. సో ఆ తర్వాత పొలిటికల్గా తను బత్తాయిగాలని చెప్పి బీజేపీని టార్గెట్ చేయడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా భారతదేశం దరిద్రం అనడం, భారతదేశం అటువంటి దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని కానీ, చంద్రబాబుని కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ని కానీ, కేసీఆర్ ఉద్దేశించి వాళ్ళ మీద కేసులతో పోల్చుకోవడం, ఈయన చేసిన తప్పులు లేకపోతే వాళ్ళ మీద కేసులు ఒకేనా అంటే 2 ఒకే రకంగా భావిస్తున్నాడు ఆయన అహంకారం ఎలా చూడాలి? దీనిపైన ఇప్పుడు రియాక్షన్స్ ఏంటి, లేదా కామెంట్స్, లేకపోతే ఆయన చెప్తూ ఉంటాడు ఎప్పుడు కామెంట్స్ చూడండి, లేకపోతే నా వీడియో కింద మంచి కామెంట్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. సో వీడియోకి ఎటువంటి కామెంట్స్ ఉన్నాయి, ఆయన కంపారిజన్ ఎలా చూస్తున్నారు పబ్లిక్? ఎస్ మనోజ్, ముఖ్యంగా ఇతను చేస్తున్న తప్పులు అంటే 3 తప్పులుగా కనిపిస్తుంది ఇప్పటివరకు చూసుకుంటే. గతంలో సీతాదేవిని అవమానించడం, 2 దరిద్రపు కొట్టు పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అంటే ఇతను చేసిన ఈ పనులకి అక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళు అతన్ని 1 గంట పాటు వేచి ఉంచి అతని పూర్తి వివరాలను సేకరించడం కోసం అతను 1 గంట పాటు వేచి ఉంచినందుకే ఈ దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అంటూ మాట్లాడాడు. ఇప్పుడు 3వ అంశం, ఈ 2
తెలుగు రాష్ట్రాల సీఎంతో కంపేర్ చేసుకుంటూ వారి కేసులతో పోల్చుకుంటూ వారిని ఏం చేయలేదు నన్ను ఏం చేస్తారంటూ కూడా మాట్లాడుకుంటూ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 3 అంశాలు పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఇతను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీని కింద వచ్చే కామెంట్స్ కూడా అన్నీ కూడా అతనికి వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి. కానీ అతను వ్యతిరేకంగా వచ్చిన కామెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ అతనికి పాజిటివ్గా వచ్చిన కామెంట్స్ కొంతమంది సోకాల్డ్ పీపుల్ నుంచి వచ్చే కామెంట్స్ మాత్రమే అతను పెట్టుకొని అవే చూపించుకుంటూ అయితే సర్వైవ్ అవుతా ఉన్నాడు. గతంలో ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా పడిపోయిన నేపథ్యంలో పెయిడ్ ఫాలోవర్స్ని కూడా పెట్టుకొని నాకు ఇలాంటి ఫాలోవర్స్ పడిపోయినా పర్లేదు, ఈ ఫాలోవర్స్ నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా అతన్ని ఎంతో ఆదరించి నాన్ వెజ్కి సపోర్ట్ చేద్దాం, ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఇంత మాట్లాడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి అని నమ్మి అతన్ని ఫాలో అయ్యి అతని వీడియో చూసి అందరినీ కూడా నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా ఫాలోవర్స్ అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ ఫాలోవర్స్ అందరూ కూడా వ్యతిరేకం అవడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఒకసారి అన్వేష్ ఏం మాట్లాడారు పబ్లిక్ కూడా చూపిద్దాం. పిక్చర్ ఒకసారి ప్లే చేయండి. అన్వేష్ అటు ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశించి ఏం మాట్లాడుకొచ్చారు ప్లే చేయండి. 3 కేసులు ఉన్నాయి కదా, అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కిందన కనబడుతున్న వెబ్సైట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసిందనమాట. తలాతోకా లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అదొక కేసు. సో అది కూడా మనం న్యాయం ధర్మం మన వైపు ఉంది కానీ అది గెలుస్తాం. ఓకే, తర్వాత 2026లో పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈయన అన్నదే నేను అన్నాను, ఈయన మీద కేసు పడలేదు, నా మీద కేసు పడదు, ఈయన అత్యాచారం అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో రేప్ అని అన్నాడు. కాకపోతే భర్త అయిన కొడుకులు బెట్టింగ్ గ్యాంగ్ కలిపి టార్గెట్ చేశారు. మరి అందుకే కదా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ని, పోలీస్ ఆఫీసర్ని, లాయర్స్ని మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ భర్త ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, నేను ఎప్పుడు వస్తానన్నాను ఇండియాకి? 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదిగో నేను ఎప్పుడు వస్తానన్నాను ఎప్పుడు 2035లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు రెవెన్యూలు చేయించుకోవడానికి వస్తాను. 60 పేజీలు ఉన్నాయంటే 140 దేశాలు తిరగచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, నీకు కాదు కూడదు, మాకు అర్జెంట్, నువ్వు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకో. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు నా ఏకతో సమానం. ఇదిగో అరే నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు. 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను. రామాయణం, మహాభారతం చెప్పాను. చదువు కోసం 200 వీడియోలు చేశాను. రేపుల కోసం వీడియోలు చేస్తాను. అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను. చదువు, టెక్నాలజీ, ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు, ఏకత సమానం. ఏక పీడుకొని ఫుల్ వీడియో పెట్టాను, ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలని అయితే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లెగడం, బత్తాయిలను జ్యూస్ పెట్టడం, రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి. నా మీద 3 కేసులు ఉన్నాయి కదా, అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు. రైట్, నాన్ వెజ్ వీడియో చూస్తారు. ఆయన మాటలు బలుపు లేకపోతే ఇంకే సరే, ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. ఏమని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, నన్ను ఏం చేస్తారని. కానీ ఇక్కడ కంపారిజన్ తప్పు. ముఖ్యమంత్రులని నాన్ వెజ్